హలో గైస్, నా పేరు నిఖిలేష్. ఈరోజు ఐ మూవీ ఇంకా కమిటీ కుర్రాలు 2 మూవీస్ ఇదే వీడియోలో రివ్యూ ఇవ్వబోతున్నాను. ఫస్ట్ ఐ మూవీ రివ్యూ. నెట్ఫ్లిక్స్ లో రిలీజ్ అయింది. టోటల్ మూవీ రన్ టైం 2 hours 19 minutes. ఫ్యామిలీతో చూడొచ్చు. ఒక ఐటమ్ సాంగ్ లో కొద్దిగా ఎక్స్పోజింగ్ ఇచ్చారు, అది కొద్దిగా ఇబ్బంది పడవచ్చు. హీరో హీరోయిన్ లవ్ స్టోరీ, వాళ్ళ ఫ్రెండ్స్ ఎలా హెల్ప్ చేశారన్నది మూవీలో మెయిన్ స్టోరీ. మైనస్ పాయింట్స్: స్టోరీ అంతా గొప్పగా ఏమనిపించదు, మధ్యలో అక్కడక్కడ కొద్దిగా బోర్ వస్తుంది. సాంగ్స్ అయితే నాకు అంతగా నచ్చలేదు. ప్లస్ పాయింట్స్: ఫ్రెండ్షిప్ గురించి చాలా బాగా చూపించారు. మూవీ ఎండ్ అయ్యే 10 minutes లో ట్విస్ట్ చాలా బాగుంటుంది, అసలు ఎక్స్పెక్ట్ చేయలేము. మూవీలో షూటింగ్ మొత్తం అమలాపురంలోనే ఉంటుంది. చివరిగా నేను చెప్పేది ఏమిటంటే, ఫ్రెండ్షిప్ కోసం చాలా బాగుంది ఈ మూవీ. లవ్ స్టోరీ అయితే గొప్పగా ఏమీ అనిపించలేదు, ఏదో రొటీన్ లవ్ స్టోరీ లాగానే ఉంది. నేను ఇచ్చే రేటింగ్ 2.5/5. ఇది నా ఒపీనియన్ మాత్రమే. కమిటీ కుర్రాలు మూవీ రివ్యూ. 2 hours 33 minutes మూవీ. ఈటీవీ విన్లో రిలీజ్ అయింది. మూవీ సూపర్ గా ఉంది. ఫ్రెండ్షిప్, లవ్ స్టోరీ అన్ని బ్యాలెన్స్ గా మూవీ స్టోరీ ఉంటుంది. కంప్లీట్ మూవీ మొత్తం విలేజ్ లోనే ఉంటుంది. మూవీ స్టోరీ ఏమిటంటే, మూవీలో 12 సంవత్సరాలకు ఒకసారి జాతర చూపిస్తుంటారు. జాతర జరిగే కొన్ని రోజుల ముందు వాళ్ళ ఫ్రెండ్స్ మధ్యలో గొడవ వస్తుంది. జాతర జరిగే రోజు వారి మధ్య గొడవ ఎంతకు దారి తీసింది, తర్వాత ఏం జరిగింది, వారి జీవితం ఎలా మారింది అన్నది మూవీలోనే చూడాలి. మైనస్ పాయింట్స్: మూవీలో నాకు ఎక్కడ కూడా మైనస్ పాయింట్స్ చెప్పేటట్టు అనిపించలేదు. ప్లస్ పాయింట్స్: 90 kids కి ఈ మూవీ చాలా బాగా నచ్చుతుంది. మూవీలో సాంగ్స్ బాగానే ఉన్నాయి, బీజిఎం సూపర్. విలేజ్ లో జరిగే స్టోరీ కాబట్టి చుట్టుపక్కల గ్రీనరీ, చెరువులు, దాని పక్కన షూటింగ్ చాలా బాగుంటుంది. మూవీలో ఎక్కడ కూడా బోర్ రాదు. చివరిగా నా కంక్లూజన్: నాకైతే బాగా నచ్చింది. నేనిచ్చే రేటింగ్ 4/5. ఇది నా ఒపీనియన్ మాత్రమే. నా రివ్యూ కనుక మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. ఎలా ఉందో ఒక కామెంట్ చేసి చెప్పండి. ఎవరైనా కొత్త వాళ్ళొచ్చుంటే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్, జై భారత్.